ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మీరు గతంలో చేసిన మంచి పనులకు ఫలితం దక్కబోతుంది. మీరు గతంలో చేసిన పూజలకు ఫలితం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. మీరు ఊహించని అదృష్టం ఇప్పుడు మీకు కలిసి రాబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే. అందరూ అనుకుంటారు నాకు ఎప్పుడు కష్టాలు బాధలు తప్ప అదృష్టం అనేది ఉండదు అనుకుంటారు. కానీ ఈ సమయంలో మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితాలు దక్కబోతున్నాయి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఈ 3 రోజులు మీపై ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా మీరు ఊహించని మార్పులను చూస్తారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజు గారు మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడి అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి జూన్ 30, జూలై 1, 2 తేదీల్లో మీరు కోరుకున్నది మీకు దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో గొప్ప మార్పులు, మీరు ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో అదృష్ట ద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి. ముఖ్యంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. ఈ 3 రోజుల్లో భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో మార్పులు మీరు చూడబోతున్నారు. మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు. ఈ 3 రోజుల్లో భగవంతుని యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో కొత్త ద్వారం కూడా ఇప్పుడు తెరుచుకోబోతుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనటానికి కొన్ని సంకేతాలు కూడా ఇప్పుడు మీరు చూడవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో చాలా కాలంగా ఆగిపోయిన పని ఒక్కసారిగా కదలడం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. మీరు ఎన్నిసార్లు ప్రయత్నించిన జరగని పని ఇప్పుడు అనుకోకుండా ముందుకు సాగే సూచనలు ఉన్నాయి. కొంతమంది సింహ రాశి వారికి ఇది ఉద్యోగానికి సంబంధించిన విషయం కూడా అయ్యి ఉండవచ్చు. మరికొందరికి వ్యాపారంలో కొత్త అవకాశం కావచ్చు. ఇంకొందరికి కుటుంబ సమస్యకు పరిష్కారం కూడా కావచ్చు. మీరు గతంలో చేసినటువంటి మంచి పనికి ఇప్పుడు ఫలితం అనేది దక్కే సమయం ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు. అందుకే చిన్న చిన్న సంఘటనలను కూడా ఇప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం లేదా ఒక పరిచయం లేదా ఒక సమావేశం అనేది మీ జీవితంలో పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. అందుకే ఈ 3 రోజుల్లో సూర్యుని యొక్క అనుగ్రహం అనేది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా
ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మీరు మాట్లాడే మాటకు ఇప్పుడు విలువ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ నిర్ణయాలను గతంలో ఎవరైతే విమర్శించారో వారే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సలహాలను అడిగే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, దేవుడు అవకాశం అనేది ఇస్తాడు, కానీ నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఎవరి మాటనైనా మీరు నమ్మకండి. మీ హృదయం చెప్పేటువంటిది వినండి. మీకు ఒక పని చేయాలని పదే పదే అనిపిస్తే అది కూడా ఒక దైవ సంకేతమే అని కావచ్చు. కుటుంబ విషయాల్లో కూడా ఈ సమయంలో మంచి మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా కూడా మీరు ఊహించని అద్భుతమైన మార్పులు చూస్తారు. అలాగే గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ విషయంలో మీకు మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో మీ యొక్క మాట వినని వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవించే పరిస్థితి ఏర్పడుతుంది. మీ మాటకు ఇప్పుడు విలువ పెరుగుతుంది. మీ మాటను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. మీ యొక్క ఇంట్లో ఈ సమయంలో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. కొంతకాలంగా ఈ సమయంలో దూరంగా ఉన్నటువంటి బంధువులు మళ్ళీ మీతో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో మీ ఇంట్లో నవ్వులు కూడా పెరుగుతాయి. మీరు పెద్దవారి గౌరవం ఇస్తే వారి యొక్క ఆశీర్వాదం కూడా మీకు మరింత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఉద్యోగంలో ఉన్న సింహరాశి వారికి అయితే మంచి సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ఈ సమయంలో మంచి ప్రశంసలు, మంచి గుర్తింపు వచ్చే సూచనలు ఉన్నాయి. మీ కష్టాన్ని గమనించిన వారు మీకు కొత్త బాధ్యతలను అప్పగించే పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా మీకు మొదట భారంగా అనిపిస్తాయి, కానీ అదే మీ ఎదుగుదలకు కారణం అయ్యే విధంగా ఉంటాయి. అలాగే మీరు గత కొంతకాలంగా ఉద్యోగం మారాలని అనుకునే వారికి కూడా ఇది మంచి సమాచారం కూడా ఈ 3 రోజుల్లో లభిస్తుంది. ఇంటర్వ్యూకు వెళ్ళేవారు ధైర్యంగా మాట్లాడాలి. మీలో ఉన్న ప్రతిభను దాచి ఉంచకండి. వ్యాపారస్తులకు ఈ 3 రోజుల్లో కొత్త కస్టమర్లు పరిచయమయ్యే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఆగిపోయినటువంటి చెల్లింపులు ఈ సమయంలో ఊహించని విధంగా తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి. అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వ్యాపారంలో చిన్న పెట్టుబడి కూడా పెద్ద లాభంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పు ఇవ్వాలనుకుంటే మీరు 1-2 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ప్రేమ బంధంలో ఉన్న సింహరాశి వారికి మంచి మార్పులు రాబోతున్నాయి. ఇప్పుడు ఒకరిపై ఒకరికి ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోతాయి. మీ బంధం మరింత బలంగా మారుతుంది. వివాహం గురించి పెద్దలతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క నిర్ణయాలకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్న సింహరాశి వారికి కొత్త పరిచయం ఏర్పడవచ్చు. ఆ పరిచయం ఈ సమయంలో భవిష్యత్తులో జీవిత భాగస్వామిగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కూడా ఈ 3 రోజులు పెద్దగా మీకు ఎలాంటి సమస్యలు ఉండవు, కానీ నిద్ర సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా మీకు విశ్రాంతి కూడా చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో మీకు మానసిక ప్రశాంతత కూడా లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే ఆ భగవంతుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మీ జీవితంలో కొత్త ద్వారం అయితే తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. మీరు భయాన్ని వదిలిపెట్టి ధైర్యంగా
ముందుకు అడుగు వేస్తే అదృష్టం ఇప్పుడు మీ వెంటే నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. భగవంతుడు ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త మార్పును అయితే తీసుకురాబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అయితే ధనానికి సంబంధించి మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు ఎంత సంపాదించినా చేతిలో డబ్బు అనేది నిలవడం లేదని చాలా బాధపడుతున్న సింహ రాశి వారికి డబ్బు వచ్చిన వెంటనే ఏదో ఒక అవసరానికి ఖర్చు అయిపోయింది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి పూర్తిగా మారుతుంది. మీరు సంపాదించిన ధనం నిలిచే అవకాశం పెరుగుతుంది. నిలిచిపోయిన బకాయిలు ఇప్పుడు రావచ్చు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు అనేది మీ చేతికి చేరే అవకాశం ఉంది. మీరు కొత్త ఆదాయం కోసం ప్రయత్నించినట్లు అయితే ఈ సమయంలో ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. కొందరికి అదనపు ఉద్యోగం దొరకవచ్చు. మరికొందరికి ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వస్తుంది. ఇంకొందరికి కుటుంబ సభ్యుల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో అయితే మీకు ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. ముఖ్యంగా ఇక్కడ మీరు ఒక హెచ్చరికను కూడా గుర్తుంచుకోండి. విలాసమైన వస్తువుల కోసం, అవసరం లేని వస్తువుల కోసం ఖర్చులు చేయకండి. సింహ రాశి వారికి ఈ సమయంలో అయితే మంచి మార్పులు అయితే రాబోతున్నాయి. ఈ 3 రోజుల్లో మంచి అవకాశాలు కూడా మీ ముందుకు రావచ్చు. అయితే ఈ సమయంలో భాగస్వామి తరపున ఏవైనా ఆస్తులు కూడా మీకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు సాగుతాయి. మీ జీవితంలో ఇప్పటి నుంచి ఒక అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది. భగవంతుడు ఇప్పుడు మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా, ఏ పని చేసినా భగవంతుని నామస్మరణతో పనులను ప్రారంభించినట్లు అయితే పనుల్లో మంచి విజయం దక్కుతుంది. అలాగే ఇప్పుడు పెద్దల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా మీకు విజయం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. ఈ 3 రోజులు పరమేశ్వరుని పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. అలాగే ఆ పరమేశ్వరుని అష్టోత్తరాలు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని పఠించండి. మీకు వీలైనన్ని సార్లు ఉదయం సాయంత్రం మీరు ఇంట్లో దీపారాధన చేసుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.